లాస్ట్ టైము ఇలాంటి పార్సిల్ ఒకటే చూపించాను కదా, అది కూడా ఇక్కడ తీసుకొచ్చింది రాంబాబు కోడి పలావ్. అది వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ తో చేశారు. అండ్ ఇది వచ్చేసి లెగ్ పీస్ తో చేసిన బిర్యానీ అన్నమాట. ఇది మా హౌస్ కి కొంచెం దూరంలోనే ఉంటది. ఇన్ని రోజులు ఉన్నాం కానీ అసలు మేము కనిపెట్టలేదు, చూడలేదు కూడా. లాస్ట్ టైము ఈ రాంబాబు కోడి పలావ్ పక్కనే బజ్జీల షాప్ ఉంటది. అవి తీసుకునేటప్పుడు మా వారు చూసారు, లోపల చాలా బాగుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి అసలు స్పెషల్స్ ఏంటో కనుక్కుందామని వెళ్ళారు. ఎవ్రీ వెనస్డే వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుందంట. అది వచ్చేసి మొన్న చిట్టి ముత్యాలతో చేసిన రైస్ తెచ్చారు కదా అది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే జాయింట్ బిర్యానీ. వీళ్ళ ప్యాకింగ్ నాకైతే భలే నచ్చింది. లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఇస్తరాకులో పెట్టి ఇస్తారు. అసలు నాకు ఎంత ఇష్టమో ఇలా ఇస్తరాకులో తినడం. ఈ ఇస్తరాకు మన చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, ఇప్పుడు అసలు ఈ మధ్య ఇలాంటి వాటిల్లోనే పెట్టట్లేదు. చాలా హాట్ గా వేడివేడిగా ఉంది. దాన్ని పట్టుకుందాం అన్న కాలిపోతుంది అనమాట. నేను ఆ రోజు 7 గంటల కన్నా ముందే తినేసాను. ఎందుకనంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవాలి, నేను బిఫోర్ 7 తినేయాలి, ఆఫ్టర్ 7 ఏం తినకూడదని చెప్పేసి. మా వారు బిర్యానీ తెచ్చేటప్పుడు టైం ఎంత తెలుసా, 9:30. నాకేమనిపించిందంటే ఈ రోజే కదా మొదలు పెట్టాను, 7 బిఫోర్ తినేయాలని చెప్పేసి, ఇప్పుడేంటి ఇది అని. కానీ మా వారు అంత ప్రేమగా నా కోసం తెచ్చినప్పుడు తినకుండా ఉండలేను కదా, తిన్నాను కూడా నేను ఎప్పుడు చెప్పను. అంత ప్రేమగా తెచ్చినప్పుడు తినేయాల్సిందే. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ మా పిల్లల్ని కూడా నిద్రలో నుంచి లేపి మరీ తిని పెట్టాను. ఈ జాయింట్ ని మంచి గ్రేవీగా ఇచ్చాడు. అసలు ఆ బిర్యానీ కూడా భలే మెత్తగా ఉంది, చాలా బాగుంది. మీలో ఎంతమంది ఉన్నారో బిర్యానీ లవర్స్ తప్పకుండా